చూస్తున్నాము. సచివాలయం కూల్చివేతపై దాఖలైన పిటిషన్పై మరి కాసేపట్లో హైకోర్టులో విచారణ జరగనుంది. నిజాం కాలం నాటి భవనం కూల్చేసి కొత్త సచివాలయం నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అడుగడుగునా ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఏడాది క్రితం భూమి పూజ చేసిన నిర్మాణ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. ప్రతిసారి ఏదో ఒక ఆటంకం ఏర్పడుతూనే ఉంది. హైకోర్టులో కేసుల కారణంగా ఏడాది పాటు నిర్మాణం పనులు నిలిచిపోయాయి. 10 రోజుల క్రితం హైకోర్టు లైన్ క్లియర్ ఇవ్వడంతో పాత సచివాలయం కూల్చివేత పనులను ప్రభుత్వం ప్రారంభించింది. అయితే నిబంధనలు, పర్యావరణ కాలుష్యం, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కూల్చివేతలు ఆపేయాలంటూ హైకోర్టులో ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కూల్చివేత ప్రారంభమైన 4వ రోజే పనులు నిలిచిపోయాయి. పిటిషన్పై శుక్రవారం విచారణ జరిగింది. సోమవారం వరకు ఎలాంటి పనులు నిర్వహించొద్దని ప్రభుత్వానికి సూచించింది. మరోసారి విచారించిన కోర్టు ఇవాల్టి వరకు పనులు నిర్వహించొద్దని ఆదేశించింది. అయితే పనుల నిర్వహణ, ఎలాంటి చర్యలు చేపట్టారు అనే విషయంపై ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. మున్సిపాలిటీ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలు పాటించడం లేదని పిటిషనర్ వాదిస్తే, పక్కాగా మున్సిపాలిటీ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారమే కూల్చివేత పనులు చేపట్టామని ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. దీంతో ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్పై కౌంటరు దాఖలు చేయాలని పిటిషనర్కు హైకోర్టు సూచించింది. దీంతో 2 రోజుల సమయం కావాలని కోరడంతో బుధవారం వరకు గడువిచ్చింది. అలాగే కూల్చివేతలను అప్పటి వరకు ఆపేయాలని ఆదేశించింది. ఇక ఇవాళ జరిగే విచారణలో కేబినెట్ నిర్ణయం ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పెండింగ్లో ఉంది. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్లో కూడా సచివాలయం కూల్చివేతపై ఓ పిటిషన్ దాఖలైంది. గతంలో కేబినెట్ నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమన్న న్యాయస్థానం ఇప్పుడు కూల్చివేతలకు సంబంధించి కేబినెట్ రిపోర్టును సబ్మిట్ చేయాలని చెప్పడంతో ఎలాంటి తీర్పు వస్తుందా అనే ఆసక్తి ఏర్పడింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, 132 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి సచివాలయ భవనాల కూల్చివేతకు సంబంధించి ఈరోజు హైకోర్టు మరోసారి విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే భవనాల్ని కూల్చివేత పనులు మొత్తం కూడా ఆపాలంటూ ఇప్పటికే హైకోర్టు స్టే విధించింది. ఆ స్టేపై ఈరోజు మరొకసారి హైకోర్టు విచారించింది. ఇక మరోవైపు కూల్చివేత భవనాలకు ఎలాంటి ప్రమాణాలు, ఎలాంటి నిబంధనలు పాటిస్తున్నారు, దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా గత విచారణలో వెల్లడించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో ఒక అఫిడవిట్ ద్వారా ప్రభుత్వం కూడా ఆ నిబంధనలను ఎలా విధంగా పాటించారో పూర్తి నిబంధనలు పాటిస్తూ మున్సిపల్ సాలిడ్ యాక్ట్ ప్రకారమే కూల్చివేత పనులు చేపడుతున్నామని కూడా ప్రభుత్వం ఒక అఫిడవిట్లో పేర్కొంది. సచివాలయంలో అంటే వాతావరణ కాలుష్యం అయ్యి శ్వాసకోశ దాదాపు 5 లక్షల మంది వారికి చుట్టుపక్కల ఉన్న వారికి శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తాయి. కాబట్టి సచివాలయ భవనాల కూల్చివేత నిలిపేయాలంటూ ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు దాఖలు చేసినటువంటి పిటిషన్పై గత శుక్రవారం విచారణ చేపట్టి సోమవారం వరకు పనులు నిలిపేయాలని హైకోర్టు గత విచారణలో వెల్లడించింది. మరోవైపు సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు ఈ రోజు వరకు కూడా పనులు నిలిపేయాలంటూ స్టే యథావిధిగా కొనసాగించింది. ఈ రోజు మరొకసారి ప్రభుత్వ నిర్ణయం అంటే క్యాబినెట్ కూల్చివేతకు సంబంధించి క్యాబినెట్ ఏ విధంగా నిర్ణయం తీసుకుందో ఆ రిపోర్టు కాపీని కూడా అందజేయాలని గత విచారణలో ప్రభుత్వానికి ఆదేశించిన నేపథ్యంలో షీల్డ్ కవర్లో ఈరోజు అడ్వకేట్ జనరల్ షీల్డ్ కవర్లో ప్రభుత్వ క్యాబినెట్ నిర్ణయాన్ని షీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పించారు. ఇక మరోవైపు పిటిషనర్లు కూడా ఈ యొక్క మున్సిపల్ నిబంధనలు పాటించకుండా అదేవిధంగా పూర్తి నిబంధనలు పాటించకుండా కూల్చివేత భవనాలు చేపడుతున్నారు. కాబట్టి మొత్తం వీటన్నిటిని కూడా నిలిపివేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ ఈరోజు మరొకసారి తమ వాదన ఇచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా పూర్తి నిబంధనలు పాటించుతూ ఏదైతే మున్సిపల్ సాలిడ్ యాక్ట్తో పాటు అదేవిధంగా రోడ్ సేఫ్టీ సంబంధించిన నిబంధనలు, పర్యావరణ సంబంధించిన నిబంధనలు, అన్ని నిబంధనలు పాటిస్తూ కూల్చివేతలు చేపడుతున్నాం. దీనికి సంబంధించి ఒక అఫిడవిట్ కూడా దాఖలు చేసిన నేపథ్యంలో ఈరోజు గతంలో క్యాబినెట్ కూల్చివేతలకు సంబంధించి క్యాబినెట్ ఏ విధంగా డిసిజన్ తీసుకుంది, ఆ క్యాబినెట్ క్యాబినెట్లో ఉన్నటువంటి వారు సంతకాలు సంబంధించినటువంటి వాటి నిర్ణయాలు మొత్తం కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకుని వీటన్నిటిపై కూడా ఈరోజు ఒక రిపోర్ట్ మాత్రం షీల్డ్ కవర్లో ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ కోర్టుకు సమర్పించారు. ఆ యొక్క క్యాబినెట్ తీసుకున్న డిసిజన్ పైన ఈరోజు హైకోర్టు మరొకసారి విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఇక మరోవైపు సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు గ్రీన్ ట్రిబ్యునల్లో మరొక పిటిషన్ కూడా, ప్రైవేట్ పిటిషన్ కూడా పెండింగ్లో ఉంది. వీటన్నిటిలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టు ఏ విధంగా సచివాలయ భవనాల కూల్చివేతపై ఏ విధమైనటువంటి తీర్పు ఇస్తుందనేది మాత్రం ఒక ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం మాత్రం తనకు అనుకూలంగా తీర్పు వస్తుందని కొంత ఆశాభావం
సంఘీభావం అయితే వ్యక్తం చేస్తుంది. ఇక మరోవైపు సచివాలయ భవనాల కూల్చివేత పనులు ప్రారంభించినప్పటి నుంచి సచివాలయ పరిసర ప్రాంతాల్లో మాత్రం ట్రాఫిక్ ఆంక్షలు యథావిధిగా కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ రోజు వచ్చేటువంటి తీర్పు తర్వాత కూడా ఇంకా న్యాయస్థానంలో మాత్రం అటు ప్రభుత్వానికి చిక్కులు మాత్రం తప్పడలేదని తెలుసు. ఎందుకంటే ఇప్పటికే స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. మరోవైపు ఒక ప్రైవేట్ పిటిషన్ కూడా అటు గ్రీన్ ట్రిబ్యునల్లో పెండింగ్లో ఉన్న నేపథ్యంలో హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా, అంటే ఈరోజు ఒకవేళ హైకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు కూడా మళ్ళీ సుప్రీంకోర్టులో ఈ యొక్క సచివాలయ భవనాలకు సంబంధించి వాదనలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈ రోజు వరకు భవనాలను కూల్చివేయడానికి ఏదైతే స్టే విధించిందో ఆ స్టే సంబంధించిన దానిపై కూడా ఈరోజు మరొకసారి హైకోర్టు విచారించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈరోజు మరికొద్ది సేపట్లోనే సచివాలయ భవనాల కూల్చివేతకు సంబంధించిన పిటిషన్ హైకోర్టు విచారించే అవకాశం ఉందని తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.